ఎస్ఎల్ఎన్ఎస్ హోమ్ ఫుడ్స్ మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకు మరియు పండుగలకు స్వీట్స్ మరియు ప్రత్యేక వంటకాలు తయారు చేసి సప్లై చేయబడును. నాణ్యమైన ప్రత్యేకమైన పద్ధతిలో మేము తయారు చేసే ఇంటి వంటకాలను ఆస్వాదించండి, ఆనందించండి. సంప్రదించవలసిన చిరునామా పలుగుల రాజేష్, యాదగిరిపల్లి, వంగపల్లి రోడ్, యాదగిరిగుట్ట. మురళి గారు, అప్పట్లో మీ సతీమణి మా వార్డు మెంబర్గా పనిచేసిన సమయంలో కొద్దిగా వారు కూడా ఏదో చనిపోయినట్టున్నారు. అసలు ఆ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది? చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్, కొద్దిగా ఏమైనా వివరించగలుగుతారు? చెప్పగలుగుతా. 2009లో సాధారణ ఎలక్షన్లు అవుతున్నాయి, ఎంపీ ఎమ్మెల్యే. సోనియా గాంధీ, మన భారతదేశం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోనూరుకు బహిరంగ సభ పెట్టింది. ఆ రోజు నేను మల్లాపురానికి గ్రామశాఖ అధ్యక్షుడిని. నాకు 3 DCఆలు అప్పయిపోయారు హైకమాండ్, అంటే మన బ్లాక్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు. 3 DCఆలు పెడితే ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి పెట్టినా, కొత్తలో ఒకటి, గ్రామ పంచాయతీ ఒకటి పెట్టినా. ఆ తర్వాత నేనేం చేసిన, ఈ నాకు అప్పట్లో ఇల్లు, ఇప్పుడున్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కడుతున్నా. తర్వాత ఇక మీటింగ్ పెడుతున్నా కాబట్టి పులిహోర ఇట్లా అన్నీ వగేరా వగేరా వండిపిస్తున్నా, కార్యకర్తలు జమ చేసుకుంటున్నా. మా భార్య ఇందిరమ్మ ఇల్లుకు కట్టేందుకు కరెంటు వాటర్ కట్టేందుకు పోయింది. వాటర్ కట్టేందుకు పోతే పెట్టింది. తర్వాత మళ్ళీ కరెంటు పోయింది, మళ్ళీ మధ్యలో కరెంటు వచ్చింది. ఆమె వాటర్ కడుతుంటే ఇందిరమ్మ ఇంటి తరఫున చనిపోయింది 2009లో. అంటే కరెంట్ షాక్. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని, ఆమె మహిళా మండలిలో మన గ్రామ శాఖ మహిళా అధ్యక్షురాలు, నా ఇంటి యజమాని. ఓకే, అట్లా చనిపోతే ఆ మార్గం అంటే ఇంట్లో కాడ చనిపోలేదు, కరెంట్ షాట్ రాగానే అదే రోజు మన భువనగిరి, మన యాదగిరిగుట్ట ఎమ్మెల్యే నేను భరత్ కుమార్ ఉండే, ఆయన MDO, ఇద్దరు కలిసి మల్లాపురానికి వచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే నిరంతర విద్యా కేంద్రం ఉండే అన్నట్టు. దాని గురించి వచ్చి చూసేవారికి ఇట్లా మురళి భార్యకు ఇట్లా కరెంట్ షాట్ వచ్చిందంటే నేను అందుబాటులో లేను. అప్పుడు నేను కార్యకర్తల గురించి జనాన్ని తలుసుకుంటే గ్రామ పంచాయతీ సైడ్ ఉన్నా. ఇట్లా వరకు ఆ ఊరికి వచ్చేసిన, ఆ రోజు వచ్చి ఆయన కార్లోనే భువనగిరి వరకు తీసుకపోతే భువనగిరి ఏరియా హాస్పిటల్ తీసుకపోతే మార్గ మధ్యలో చనిపోయిందని చెప్పారు. అక్కడనే ఉన్నది. ఇక ఆ రోజు మీటింగ్ కూడా నేను పోలేదు. కార్యకర్తలు 200-300 మంది తయారయ్యారు మీటింగ్కు. అయినా కానీ నేను చేయలేకుండా పోయి అదే హాస్పిటల్ పోయినా. చేసేవారికి హాస్పిటల్ కాడికి మీటింగ్ అయిపోయినాక రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు. ఇంకా ఆయన ఎమ్మెల్యే కాలేదు. పుచ్చంగౌడు, బుడిది పుచ్చంగౌడు కూడా, ఆయన కూడా ఎమ్మెల్యే కాలేదు. అదే ఆయన వచ్చిండు. మా సారు పురుషోత్తమ రెడ్డి సార్ కూడా ఆడికి వచ్చిండు, పరామర్శించిండు, చేసిండు. ఇక ఆ రోజు వచ్చినాక తెల్లారి ఇన్సిడెంట్ అయింది కాబట్టి జరిగినాయి. ఇక తర్వాత పరిస్థితి అయినాక ఇక మళ్ళా అదే మళ్ళీ 1 నెల 3 నెలల 4 నెలల తర్వాత కొంచెం మిస్ అయ్యే వరకు అప్పుడు ఎలక్షన్లకు రిజల్ట్ వచ్చింది. రాజగోపాల్ రెడ్డి గారు గెలిచారు, ఎంపీగా అయ్యిండు. పుచ్చంగౌడు కూడా ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన కూడా అయితే ఆయన తను పోయినా నాకు కొడుకు బిడ్డ ఉండే, చిన్న పిల్లలు. కొడుకు 5 ఏళ్ళు ఉండు, బిడ్డ 4 ఏళ్ళు ఉంది, 3.5 సంవత్సరాలు ఉంది. వీళ్ళిద్దరిని పురుషోత్తమ రెడ్డి తను పోయినా. పురుషోత్తమ రెడ్డి గారు ఆ రోజు పుచ్చంగౌడిని పిలిపించండి, ఎమ్మెల్యే గారిని పిలిపించి, మురళి మనోడు అయింది కాబట్టి ఏదైనా ఆదుకో. అప్పటికే ఎందుకంటే మన పురుషోత్తమ రెడ్డి గారు ఎమ్మెల్యే లేవాళ్ళ వీళ్ళకే ఇచ్చిండు అన్నట్టు టికెట్. అక్కడ భువనగిరి చింతలెంక అది పోతంశెట్టి వెంకటేశ్వర్కి ఇచ్చిండు, ఇక్కడ పుచ్చంగౌడికి ఇచ్చిండు. కాబట్టి మీరు ఎట్టి పెట్టి ముందుకు సాయం చేయగలరని చెప్పారు. పార్టీ తరఫున అయినా సరే, ఎలాంటిదైనా సరే. అంటే సరే అయితే మురళి అని పుచ్చంగౌడు తనకు పోయినా. ఆయన కూడా మంచి వ్యక్తి. నాకు ఎక్కడ పోయినా ఈ రోజు కూడా ఫోన్ చేసినా మురళి చెప్పు మురళి అంటాడు. అంత సామెత ఉన్నా. పోతే నా పేరు మీద ఒక 10 లక్షల గ్రామ పంచాయతీ వరకు నా పేరు మీద సాంక్షన్ చేయించిండు భుజంగౌడ్ గారు. ఆ విధంగా ఏదో రకంగా పార్టీ పరంగా చేసిండు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఆ బిల్డింగ్ శాంక్షన్ అయితే స్థలం దొరకలే. గ్రామ పంచాయతీ డోనట్ ఎవరు ఇవ్వకుంటే ఆఖరికి మన రెడ్డి వాళ్ళది ఇంతకుంటా రమేష్ రెడ్డి గారి వాళ్ళ స్థలంలో పక్కకు ఏదో శంకుస్థాపన చేసినాం. చేసే వరకే ఇక అది నా నుంచి కాలేదు. ఇక దానికి మధ్యంతరంగానే ఇక స్థలం లేక అయిపోయింది. ఇక తర్వాత
రాజగోపాల్ రెడ్డి గారు కూడా 2-3 సార్లు నాకు ముఖ్యంగా చెప్పాలంటే సార్ అయినాక తర్వాత 2011లో పురుషోత్తమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీకి పోయిండు. వైఎస్ఆర్ పార్టీకి పోతే మాకు ఫోన్ చేసిండు, రమణరావు గారు ఫోన్ చేసి మీరు కూడా రండి అని చెప్పిండు. వైఎస్ఆర్ పార్టీకి అదే రాగిర్ల మీటింగ్ పెట్టి సోమరాధాకృష్ణ దాంట్లో మీటింగ్ పెట్టి రమ్మన్నా కానీ నేను పార్టీకి ధిక్కరించాను కాబట్టి, అంటే సార్ అంటే నాకు అభిమానం కాబట్టి పార్టీ మారబుద్ధి కాలే, అదే పార్టీలో కొనసాగిన. సార్ ఏమనుకున్నా సరే అనుకొని సార్ పోయినాక నేను అదే పార్టీలో సేవ చేసుకుంటా ఉన్నా. తర్వాత ఇప్పుడు గ్రామంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ గద్దెను మీరు నిర్మింపజేసారు కదా, ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా దానికి ఇబ్బంది జరిగిందా? జరిగింది. 2000 అప్పుడు మనకు ఒక 2002లో గద్దె, 2001లో గద్దె అయితే 2003లో ఈ టీడీపీ గవర్నమెంట్ ఉంది, అది కాంగ్రెస్ రాలేదు. ఈ గద్దెకు అయితే అప్పుడు ఉసుక ఫిల్టర్ ఎక్కువ నడిచేది. ఉసుక అంటే కృత్రిమ ఇసుక తయారు చేసేది. ఆ లారీలో వచ్చి కృత్రిమ ఇసుక తయారు చేసుకుంటే గ్రామ పంచాయతీ కాడ పెడితే మా గద్దెను ఆ రివర్స్ తీయబోయి గద్దె కూలిపోయింది. కూలిపోయే వరకే ఇక నేను అతని మీద ఎవరైతే లారీ ఉందో ఆ లారీ మీద అప్పుడు ఎస్ఐ గారు ఎవరు శ్రీనివాస నాయుడు ఉండో సార్ ఎవరు ఉన్నట్టున్నారు, ఇక ఆయనకు పోయి కాంప్లీట్ చేస్తే సరే మళ్ళీ గద్దె కట్టుకుంటే నాకు ఎవరైతే కూలగొట్టారో ఆ లారీలకు అప్పట్లో చందా వసూలు చేసిన ఒక 50 రూపాయలు లెక్క. 50 రూపాయలు వసూలు చేస్తే అప్పట్లో కూడా చందా వసూలు చేస్తుంటే కూడా గద్దె కొట్టద్దని ఇదే టీడీపీ నాయకులు గద్దె కట్టకుండా ఉల్టా చేసి పడేసారు. చేసే వరకే అప్పటికి ఇక ఉండద్దు అనుకొని మళ్ళీ ఎంబడ సారు మా పురుషోత్తమ్ రెడ్డి గారితో ఫోన్ చేపిస్తే ఎస్ఐ గారు చేసి ఇమీడియట్గా పో అని చెప్తే వచ్చి ఎస్ఐ గారు కూడా సహకరించాడు. కాంగ్రెస్ గద్దె కట్టించిన మొత్తానికి మళ్ళీ మీరు అంటే కాంగ్రెస్ పార్టీ గద్దె కట్టదాకా మీరు పట్టుదలతో క్షమించిన, మళ్ళీ గద్దె కట్టించిన, మళ్ళీ జెండా ఎగిరేపించిన. అప్పుడు మా జెండా ఎవరితోనే ఎగిరేసిన జిన్నా అన్నారెడ్డి గారితో ఎగిరేపించిన, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండే ఆయన సార్తోనే ఎగిరేపించిన. తర్వాత 2009లో మళ్ళీ పురుషోత్తమ్ రెడ్డి 2007లో వచ్చినప్పుడు గొర్రెలకు వచ్చిండు కదా, అది అయిపోయినాక రెండోది 2008లో వచ్చిండు సార్ వచ్చినప్పుడు మళ్ళీ గద్దె కళ్ళ తీపించి సార్తో కూడా ఎగిరేపించిన. ఇందిరమ్మ ఇండ్లు అప్పట్లో మల్లాపురం గ్యాస్లో ఒకటి ఇందిరమ్మ ఇండ్లు పిఎం అని లోన్లు సీఎం లోన్ ఉండే. నేను చెప్పిన వాళ్ళకు అంటే నేను చెప్పినట్టే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు కష్టపడ్డ అరువులకు నేను లోన్లు ఇప్పించిన. అంటే లోన్ అంటే వాళ్ళు కష్టపడ్డారు ఎవరైతే ఉన్నారో అప్పట్లోనే సీఎం ప్యాకేజీ కింద గొర్రెల లోన్ శిఖ భిక్షపతి ఉంటాడు ఆయన, ఇప్పుడు వాళ్ళ కొడుకు ఈరోజు బీసీసీఎల్ మండల పార్టీ అధ్యక్షుడు చేస్తుండు శిఖ అరవింద్ కాంగ్రెస్. అతని డాడీకే అప్పట్లోనే 55,000 లోను. అప్పుడు ఎక్కడ కుందనూరు అని మన కర్ణాటక నుంచి వచ్చేది. బ్యాంకు వాళ్ళు కూడా ఇక అనుకుంటే దానికి పోయి సార్తో ఫోన్ చేయించి మేనేజర్ ఫోన్ చేయించి అక్కడికి చేయించేసిన. తర్వాత పిఎం ప్యాకేజీ పంజాబ్ నుంచి లోను బల్రు ఒక కుమరాజు రామచంద్ర అని ఉండే కాంగ్రెస్ కార్యకర్త, ఆయనకు కుమరాజు రామచంద్ర గారికి కూడా అప్పుడు 55,000 లోను శాంక్షన్ చేయించిన. ఇక పింఛను అర్హులైన పింఛన్లు నిజమైన కార్యకర్తలకు నిజమైన ముసలులకు వాళ్ళకే పింఛన్లు అంటే నా స్థాయశక్తుల నేను చేపించిన. తర్వాత ఆదర్శ రైతు అప్పట్లో ఆదర్శ రైతు ఉండే, స్కీమ్ ఉంది. మన రాజశేఖర రెడ్డి గారు ఆదర్శ రైతు పెట్టాడు. ఆదర్శ రైతు పెడితే గోపి రామచంద్ర అని ఎస్సీ ఉండే, కాంగ్రెస్ అంటే పడిసస్తాడు. గోపి రామచంద్రన్ ఒక ఆదర్శ రైతుని పెట్టిన. గ్రేటి బుచ్చిరెడ్డి అని వార్డు వరకు ఆయన జనరల్ సెక్రటరీ, ఇది మన మల్లాపురానికి నేను అధ్యక్షుడు, ఆయన జనరల్ సెక్రటరీ. అతను ఒకరిని పెట్టిన, నేను ఒక ఆదర్శ రైతుని తీసుకున్నా. తర్వాత మీరు ఇంత కష్టపడుతూ అనేక రకాల కార్యక్రమాలు ప్రజలకు అందేటట్టు అర్హులకు అందేటట్టు చేస్తున్నారు కదా, పార్టీలో కూడా ఇంతగా పెద్ద ఎత్తున మీరు కష్టపడ్డారు. ఇంత సీనియర్ అయి ఉండి ఇంత కష్టపడ్డా కూడా మీరు సరైనటువంటి పదవిని అందుకోలేకపోవడానికి కారణం ఏంటి? అంటే మీతో పాటు పనిచేసిన వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు, కానీ మీరు మాత్రం ఆ స్థాయిలోనే ఉన్నారు. ఎందుకు అంటే ఏం చెప్తారు? వాస్తవం చెప్పాలంటే, ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక స్తోమత ఒకటి, ఇంకోటి వెనక అంటే ఉదాహరణకు ఇప్పుడు పెద్ద మనిషి పోయిండు కదా, సార్ పోయిండు కాబట్టి, సార్ చనిపోయిండు కాబట్టి ఒక బాస్ అనేది లేడు. ముఖ్యంగా చెప్పాలంటే అప్పుడు చింతలింగేశ్వర రెడ్డి గారు కూడా ఉండే, ఆయన కూడా టీఆర్ఎస్లకు జాయిన్ అయ్యిండు కాబట్టి ఇక నేను ఎవరి దాంట్లో పోలే, అదే పార్టీకి నమ్ముకొని ఉన్నా. ఉండి కూడా ఆఖరికి నాకు స్తోమత అంటే ఆర్థికంగా లేను కాబట్టి దానివల్ల నేను ఎదగలేకుండా పోయినా. ముఖ్యంగా చెప్పాలంటే దానివల్ల 2000 తర్వాత 2013లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి.
వస్తే మళ్ళీ ఇంకోటి నా భార్య చనిపోయింది కాబట్టి ఇక మళ్ళీ ఇంకో భార్యను చేయను, ఇంకో ఆమెను చేసుకున్నా. ఆమెను కూడా గ్రామ పంచాయతీ గౌరవ సభ్యురాలు కూడా చేపించిన 2013లో కూడా చేసి 2013 నుంచి 2019 వరకు ఆమెనే చేసింది. ఆ తర్వాత 2019లో అంటే వార్డు మెంబర్గా అటు మీ మదరు, ఇటు మీ సతీమణి, ఇటు మీరందరూ కూడా రెగ్యులర్గా మీరు వార్డు మెంబర్గా మీరు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. దాదాపు 40 ఏళ్ళ 87 నుంచి అంటే 40 ఏళ్ళ దాకా 35-40 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని మీరు కొనసాగిస్తారు. కానీ ₹1 సంపాదించుకోలే. పార్టీ అంటే పడిదస్తా. ఈ రోజు కూడా మొన్న 2019లో మా పెద్దనాయన కొడుకులే పడుతున్నాడు. ఈ ఊరికే మనకెందుకు, ఇంకోటి నాకు కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆయనకి ఇచ్చిన, ఆయన నిలబడ్డాడు, ఓడిపోయాడు మా పెద్దనాయన కొడుకు. ఇప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ఒక 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, 2 సంవత్సరాల పాటు ప్రభుత్వం నడుస్తుంది. మీకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పరిపాలన చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? వాసన చెప్పాలంటే 2014 వాసన చెప్పాలంటే అప్పుడు కూడా కాంగ్రెస్ రావాలి. ఎందుకు రాలే అంటే కేసీఆర్ అనేటి ఆయన తెలంగాణ తెచ్చిండని ఒక సెంటిమెంట్ పెట్టి ఊర్లలో పోంటి, దానివల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. 2019లో 2014 నుంచి 2018 వరకు మధ్యలో 2018లో కూడా వచ్చు. అప్పుడు నిజమైన దగ్గర కాంగ్రెస్ ఉన్న వాళ్ళు పెద్దోళ్ళు కొంచెం కుమ్మక్కై పార్టీ రాకుండా అయిపోయింది. 2023లో రేవంత్ రెడ్డి గారు వాసన చెప్పాలంటే ఆయన ఎక్కడున్నా ఓకే, నాకు కాంగ్రెస్ అంటే మనం రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఒక ఐకమత్యం ఏర్పాటు చేయించి ఎంతోమంది విమర్శించారు ఆయన. అయినా కానీ నిలదొక్కొని ఆయన వల్ల ఈరోజు కాంగ్రెస్ నిలబడదంటే రేవంత్ రెడ్డి గారు. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ 2 ఏళ్ల పాలన చూస్తున్నారు కదా, ప్రభుత్వ పథకాలు కానీ అభివృద్ధి కానీ మీకు ఎట్లా తృప్తినిస్తుందా? అంటే ఏం చెప్తారు మీరు? 100% సరే. అప్పుడు కేసీఆర్ గొల్రు బల్రు అవి అనేది, కానీ ఇప్పుడు అభివృద్ధి చాలా జరుగుతుంది. ఎట్లా జరుగుతుందంటే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అప్పట్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. 2004లో కూడా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. అప్పుడు ఎందుకు ఊరికి ఒక 5-6 వచ్చేది. అప్పుడు నేను చెప్పినవి వచ్చిన అప్పుడు ఎంత 17,000 25,000 రూపాయలు 25,000 రూపాయలు ఉండే. ఈ రోజు ఒక 5 లక్షలు గవర్నమెంట్ కేటాయించింది. 5 లక్షలు ఇచ్చింది కాబట్టి ఉదాహరణకి ఇదే మల్లాపురానికి 37 ఇండ్లు శాంక్షన్ అయినాయి. అంటే 37 కుటుంబాలు బాగుపడుతున్నాయి కదా. మొత్తం ఆలయ నిజవర్గానికి చూసుకుంటే 5,000 ఇండ్లు కాబట్టి ఇంట్లో అది ఓకే ఉన్నది. మళ్ళా తర్వాత ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి స్థాయిలో నెరవేరుస్తుంది అని మీరు భావిస్తున్నారా? 100%. ఎట్లా అడుగురి అంటే కొన్ని హామీలలో ఇంకా కొన్ని నెరవేరలేదు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది వాస్తవం. ఎట్లా అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. ఏదో డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఏం చేసిన డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఊరికే కట్టించి నేనే కట్టించాడు 7 గొంగడి గానే ఉన్నది. ఇప్పుడు వాసన చెప్పాలంటే ఊరుకు ఒక 30 ఇండ్లు పెట్టుకో. మీద గ్రామ పంచాయతీ కాబట్టి మల్లాపురం 3,000 ఓటర్లు ఇస్తుంది. జనాభా 4,000 చిల్లర ఉంటుంది. కాబట్టి ఈ మల్లాపురానికి 37 నుంచి 40 ఇండ్లు వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కటి ఇండ్లకు కూడా మంచి డెవలప్ అయింది. ఇంకోటి పింఛని, ఒక పింఛన్ ఒకటి సరే ఇక కొత్త ఈ రోజు వాసన చెప్పాలంటే ఒక పింఛన్ ఒకటి ఎంతసేపు ఇస్తుండు. ఆ పింఛన్ ఒకటి అదొకటి అమలు చేయకుండా పోయింది. ఏది కొత్త వాళ్ళకు అంటే అర్హులైన వాళ్ళకు అదొకటి చేయాలి, అదొకటి చేస్తలేరు. తర్వాత వాటర్ ఇప్పుడు కేనాలు ఒకప్పుడు మలపురం చెర్ల నీళ్ళు వానలు పడితేనే కాలం అయ్యేది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు బిలే గారు ఆయన చాలా కష్టపడుతుండు. సరే ఆయన అదృష్టం వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి ఆయన వాళ్ళ కష్టపడుతుంది కాబట్టి ఇప్పుడు తపాస్వేలే ఉంది, అక్కడి నుంచి వాటర్ తెప్పించాడు. మల్లన్న సాగర్ నుంచి వాటర్ తెప్పించాడు. ఏనాడన్నా యాదరుట్టల మల్లాపురం 50 వాటర్ వచ్చేది నేను చూసినామా ఫస్ట్ టైం. అది కూడా మంచిగానే అయింది. అది మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి, మా ఎమ్మెల్యే వారి కృషి, బీలయ్య వారి కృషి వల్ల అయింది. ఈ రోజు కూడా బీలయ్య ఏదో మొన్న చూడు మొన్న ఆలేరులో కొంచెం వాటర్ ఎక్కువై కొట్టుకపోయినా కానీ కొంచెం మీద అయినా కానీ ఆగమేఘాల మీద పోతుండు. సరే నిజమైన కాంగ్రెస్ కార్యకర్త, నిజమైన కష్టపడేటోళ్ళకు ఫలితం దక్కేటోడు బీలయ్య గారు. దాంట్లో నేను ఒప్పుకుంటా. ఇంకోటి నాకు వర్గం లేదు. కొంపదీసి బీలయ్యనే కాంగ్రెస్ టికెట్ బీలయ్యలకు వచ్చినా ఒకటే, వేరేలో ఒకరికి వచ్చినా అదే కాంగ్రెస్ చేకే కుర్తి మేము కుడతాం కానీ తప్ప అంటే ఐలయ్య గారు మెచ్చుకుంటే ఏమన్నా నాకు డెవలప్ చేస్తున్నా అవసరం లేదు. పార్టీ అంటే అభిమానం, పార్టీ అభిమానం. ఇవాళ వేరే వాళ్ళకి టికెట్ వచ్చినా
సాయశక్తులకు కృషి చేస్తా. ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ మండల పార్టీ అధ్యక్షుడు, మా జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక ప్రస్తుతానికైతే ఆ పదవి ఉంది. మీరు ఐఎన్టీయూసీ మండల అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. మీరు కార్మికులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? కార్మికుల సంక్షేమం కోసం మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు? మీకు జీవన్ రెడ్డికి ఉన్నటువంటి బంధం ఎటువంటిది, స్నేహం? జీవన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి ఆయన నేను కలిసి తిన్నాను. ఆయన నా క్లాస్మేట్ ఏం కాదు, సీనియరు. ఆయన సీనియర్ కాబట్టి ఒకప్పుడు మేమిద్దరం కలిసి 91, 92లో శక్తి కంపెనీ అని జమ్మపురంలో ఉండే. ఆ కంపెనీలకు ఇద్దరం కలిసి అప్పట్లో మేము గుట్టలో ఉండేది, నేను ఉండేది యాదగిరిగుట్టలో ఉండేది. మా చదువులంతా గుట్టలో చదువుకున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి దోస్త్ అయ్యాడు. ఆ ఇద్దరం కలిసి ఒక కంపెనీలో పని చేసినాం. ఒక్కరోజు చేసి వచ్చినాం. తర్వాత అప్పుడే ఈ ప్రీమియర్ అని స్టార్ట్ అయింది, బాంబుల ఫ్యాక్టరీ. అతడు ఆ కంపెనీలో ఎక్కిండు. ఇక ఆ నుంచి ఇక ఆయన అక్కడ ఉన్నాడు. ఇక నేను కూడా ఆయన ఎంబడి చిన్నప్పటి నుంచి నాకు వ్యక్తిగతంగా మిత్రుడు జీవన్ రెడ్డి గారు. సేమ్ పార్టీ. వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళు ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా మా కుటుంబం ఎట్లా వాళ్ళకంటే వాళ్ళ కుటుంబం కూడా అదే కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నారు. ఇక అప్పటి నుంచి మేము అయినాం. తర్వాత ఈవెన్ ధర్నాలు అయింది 1980లో. ధర్నాలు అయినప్పుడు కూడా వంగపేట మోహన్ రావు గారు చనిపోయాడు. అప్పుడు మేము చిన్నపిల్లలమే, యూత్ ఉన్నాం. ఈ రోజు నేను 50 ఏళ్ళు చిల్లరున్నా. యూత్ ఉన్నా కానీ అప్పట్లో ధర్నాలు రాస్తారోకులు చేసినాం. అదే యాదిరుట్టలో గ్రామ పంచాయతీ నిరాదీక్షలు చేసినాం. అప్పటి నుంచి మాకు పరిచయం. ఆయన కూడా 1994లో మండల పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యిండు. ఆయన కూడా నేను బీసీసీఎల్ మండల పార్టీ అధ్యక్షుడు. ఆయన యూత్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కూడా జీవన్ రెడ్డి గారు. అప్పటి నుంచి స్నేహబాంధం ఉన్నది, కొనసాగుతుంది. ఆ రోజుతో నుండి కాబట్టి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఉన్నారంటే ఆయన జిల్లా అధ్యక్షుడు కనుక నాకు ఇస్తా అంటే నాకు వద్దన్నా. ఎందుకంటే ఎందుకు రెడ్డి గారు అన్న తీసుకొని నాకు ఇచ్చిండు. దాదాపు 2 సంవత్సరాలు వస్తుంది. అంటే పార్టీ రాకముందుకు ఇచ్చాడు, కొంపదీసి పార్టీ వచ్చినాక కాదు, అధికార పార్టీ రాకముందుకు 3 సంవత్సరాలు వస్తుంది ఐఎన్టీసీ. అంటే అంత కష్టపడుకుంటూ కూడా పార్టీకి సేవ చేసినాం. ఈ రోజు కూడా ఆర్థికంగా లేకున్నా కానీ అదే పార్టీకి సేవ చేస్తాం. రేపొద్దుగాల అదే కాంగ్రెస్ టికెట్ నుంచి ఎవరికి వచ్చినా, మల్లాపురం అయినా సరే, సర్పంచ్కి వచ్చినా, ఎంపీటీసీకి వచ్చినా అదే కాంగ్రెస్ గుర్తుకే ఇస్తాం మేము. ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏదైనా పోటీ చేసే అవకాశం ఉందా? మీకు ఏమైనా ఆలోచన ఉందా? మళ్ళీ నాకు లేదు. ఎందుకు లేదను, నాకు కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నిలబడ్డ వాళ్ళకు సహకరిస్తా నా సాయశక్తుల. ఎందుకంటే సరే టికెట్ ఎవరికన్నా రాని, వాళ్ళందరికీ ఎవరికి వచ్చిన వర్గం అయితే లేదు. ఎవరికి వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మీరు పనిచేస్తాను తప్ప నేను వార్డు నెంబర్గా పోటీ చేసేది లేదు, ఏదంటే లేదు. ఎందుకంటే అదే కాంగ్రెస్ కార్యకర్త ఉంటా, ఐఎన్టీసుకుంటా, అదే కార్మికుల గురించి కష్టపడతా. ఒకప్పుడు ఆటో కూడా నడిపిన, కష్టపడుకుంటా. కాంగ్రెస్ గవర్నమెంట్ లేనప్పుడే ఆటో తీసుకొని ఆటో కార్మికులు కూడా పనిచేసాను నేను. అట్లా కూడా కష్టపడ్డా కాబట్టి ఆ గుర్తింపు ఉన్నది. ఈరోజు నువ్వు ఎంత దూరం ఎక్కడ పోయినా, ఆలు నిజవర్గమైనా సరే, బోని నిజవర్గమైనా సరే, హైదరాబాద్ అయినా సరే, పాత కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ మురళి అంటే గుర్తుపడతారు. ఉదాహరణకు నీల వెంకటస్వామి ఉన్నాడు, భువనగిరి కుకుదల సోమాన్ ఉన్నాడు, చింతల వెంకటేశ్వర రెడ్డి సరే పార్టీ మారిండు, ఆయన అంటే నేను కూడా పోతశెట్టి వెంకటేశ్వరరావు ఉన్నారు, డీరాములు. ఈ చాలా మంది మురళి అంటే కాంగ్రెస్ అంటే మురళి ఆ పేరైతే తెచ్చుకున్నా. ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో నా అనుబంధం మీకు అట్లా కొనసాగుతున్నాయి దాదాపు 35-40 సంవత్సరాల నుంచి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే, మాకు ఇంత రాజకీయాల అవగాహన లేకుండా మా అమ్మ 1987లోనే గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇనామాస్గా గెలిచింది, ఏకగ్రీవంగా గెలిచింది. అప్పటి నుంచి ఈ రోజుకు మా అన్న అయిన తర్వాత 91లో మా అన్న సింగిల్ వైస్ చైర్మన్ అయ్యాడు. కాంగ్రెస్ అంటే అప్పటి నుంచి మాకు ఇరక కాబట్టి అప్పటికి మా అన్నకు మా అమ్మకి ఇరక. అప్పట్లో మా అన్న పివి నరసింహారావు గారితో అవార్డు తీసుకోండి ఢిల్లీలో. పి సుధాకర్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు, డీరాములు ఎంబడిపోయి. తిరుపతిలో పిల్లల సమావేశం అయినప్పుడు కూడా 93-94లో కూడా అక్కడ కూడా పోయినాం. 93లో అదే పార్టీకి సేవ చేసినాం. ఈరోజు కూడా సేవ చేస్తాం. కాకుంటే ఇప్పుడు ఇదే మన విలేకర్ గారు, హనుమంతరావు గారు కూడా చెప్తున్న ఒకటే, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా సరే ఈ రోజుకు చాలా వెనుకబడిపోయారు. వాళ్ళు ఎందుకంటే బయటకు ఎందుకు వెళ్తలేరంటే, వెళ్తాం కొన్ని ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి, హైకమాండ్ అయినా సరే, లోకల్ ఎమ్మెల్యే ఐలన్న సరే, రాష్ట్ర మన ఎంపీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ఇదంతా చూసినా కొంచెం కాంగ్రెస్ కార్యకర్తలకు పేదవాళ్ళు ఉంటారు, నుంచి కష్టపడుతూ వస్తున్న కార్యకర్తలు, పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళను
కొంచెం ఆదుకోగలరు. ఏదంటే అంటే వసతి జబ్బుల స్తోమత ఉండదు. ఏదో నాకు ఒక సర్పంచ్ కావాలంటే మినిమం 30-40-50 లక్షలు కావాలి. మేజర్ గ్రామ పంచాయతీ 50 కోట్ల రూపాయలు కావాలి. మామూలు గ్రామ పంచాయతీ 50 లక్షలు కావాలి. ఆ స్తోమత లేదు కాబట్టి అతొంటోళ్ళకు మాయసొంటోళ్ళకు అంటే నా దగ్గర ఏమని నేను ఏం చెప్పుకుంటలేను. మాయసొంటలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి బాధితులు వాళ్ళకి ఏదో నామినేట్ పోస్టులు ఉదాహరణకు ఎన్నో ఉంటాయి. మార్కెట్ డైరెక్టర్ అయినా సరే మన మార్కెట్ డైరెక్టర్ ఇచ్చారు సరే ఎవరికి ఇచ్చారో ఇంకా అతనికి మేము అనద్దు. కానీ ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు మొన్నటి దాకా ఉండే వాళ్ళు టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్కి వచ్చి రాగానే ఇచ్చేసారు. పార్టీని ఏళ్ళ నుంచి నమ్ముకొని ఉన్న వాళ్ళకు నామినేటెడ్ పదవులు లాంటివి కూడా ఇస్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి పార్టీ అంటే అభిమానం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ రాకముందుకు ఉంటుంది, గవర్నమెంట్ వచ్చినాక ఎంతమంది వస్తారు. గవర్నమెంట్ రాకముందు గవర్నమెంట్ నమ్ముకున్న వాళ్ళు ఒక 10% ఉంటారు. వాళ్ళు ఎందుకు వస్తారు? పార్టీ మారగానే కొంగలు ఎట్లా పోతాయో అట్లా వస్తారు. ఎందుకు? డెవలప్మెంట్ కాదు, వాళ్ళకు కాంట్రాక్ట్ పెట్టుకోవాలి, అవి కొట్టాలి ఇవి కొట్టాలని. ఒక 10% కాంగ్రెస్ అంటే అభిమానం, ఆ పార్టీ గుర్తు మీద నమ్మకం కుదురుతారు. ఇంకొక 10% కొంచెం క్యాండిడేట్ మీద ఆ వ్యక్తిగతంగా వేసుకుంటారు. ఇంకొక 10% కుల రాజకీయాలతో వేసుకుంటారు. 50% కాంగ్రెస్కి ఇస్తారు. అంటే అభిమానం టికెట్ వచ్చినాడు. నా సిద్ధాంతం అదే ఉన్నది కాబట్టి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు కొంచెం హైకమాండ్ సరే సహకరించాలి. ఏదైనా నామినేట్ పోస్టులు వచ్చిన పార్టీ ఉంటే ఎన్నో ఉంటాయి. ఎలాంటిదైనా లోన్లు అయినా ఉదాహరణకు బ్యాంక్ లోన్లో గగరని సహకరిస్తే ఇంకా కాంగ్రెస్ కార్యకర్త అభివృద్ధి అవుతుంది. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా కాంగ్రెసే. మళ్ళీ మరోసారి కూడా మీ పార్టీ అధికారం వస్తుంది నమ్మకంతో. ఒకటే కాంగ్రెస్కు వచ్చింది ఒక పింఛన్లు ఒకటి కొంచెం మైనస్. ఎట్లా అంటే ఈ కేసీఆర్ 2023లో అన్నది మే వరకు కొత్త పింఛన్లు శాంక్షన్ చేసి పెట్టాడు. తర్వాత ఇంతవరకు రాలే. చాలామంది అర్హులు ఉన్నారు కొందరు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలని అర్హులను తీసేసారు టీఆర్ఎస్ గవర్నమెంట్. అర్హులు ఇప్పుడు పెట్టుకోవాలి. వాళ్ళకు కొంచెం హైకమాండ్ కూడా సాయం చేస్తారు, గవర్నమెంట్ సాయం చేస్తారు. నిజమైన కాంగ్రెస్ కార్డులకు కూడా న్యాయం అవుతుంది. ఇంకోటి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎట్లా రేషన్ కార్డులు ఇచ్చారో ఈ రోజు కూడా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది. అదొకటి సంతోషం ఉన్నది. నీళ్ళు ఒకటి మంచిగా ఉన్నది. ఈ ప్రస్తుతానికైతే యాదిరుట కూడా మంచి ప్రస్తుతానికైతే బాగానే ఉన్నది. మంచి డెవలప్మెంట్. మీ పార్టీ తరఫున మీ పార్టీ గవర్నమెంట్ అందిస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలందరికీ అందుతున్నాయి. కాకుండా కొంచెం కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్యంగా జర కొంచెం సీనియర్ ఉంటారు చూడు, వాళ్ళు ఎక్కడ పోరు వాళ్ళని ఆదుకోవాలని నా ప్రత్యేకంగా కోరుతున్నాను.